భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ నగరానికి జీవనరేఖలా మారిన ఒక అద్భుత ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ట్రాఫిక్ జామ్స్, రద్దీతో నిండిన రోడ్లు, ప్రయాణ సమయం, ఇలాంటి సవాళ్లతో సమాధానంగా హైదరాబాద్ ప్రజల కలలు సాకారమయ్యాయి. ఆ కలే నేటి హైదరాబాద్ మెట్రో రైలు. ఈ మెట్రో కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, నగర అభివృద్ధికి ఒక చిహ్నం. ఈ వీడియోలో హైదరాబాద్ మెట్రో ప్రస్థానం, దాని నిర్మాణం, ఆర్థిక పరిస్థితి మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కు గనక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రభుత్వం మరియు ఒక ప్రైవేట్ సంస్థ కలిసి దీనిని నిర్మించి నిర్వహించాయి. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ సుమారు 18,800 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించబడింది. అంటే ఇందులో ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. ప్రధాన భాగస్వాములు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు లార్సన్ అండ్ టూబ్రో ఎల్&టీ సంస్థ ఈ భాగస్వామ్య